ലേഡി ചേട്ടാ മാല പോടുങ്ക ఇది పొడి నీ పోయికో. ఫ్యాంటాస్టిక్, వెల్కమ్ అదిరింది. థ్యాంక్స్ కన్నయ్య. కన్నయ్య కాదు నా పేరు, క్లారిటీ కన్నయ్య, ఫుల్ క్లారిటీ. మీరు తెలుగా? అవునమ్మా, అమ్మ తెనాలి, నాన్న మలయాళి. క్లారిటీ లేకుండా పెళ్లి చేసుకున్నారు. నేను పుట్టాక క్లారిటీ వచ్చింది, ఇద్దరు డిపారు. వాట్? ట్రాజెడీ? నో ట్రాజెడీ, ఓన్లీ కామెడీ. ఓకే, ఇది తీసుకెళ్ళి లోపల పెట్టు. ఏం చేస్తున్నావు? తీసుకెళ్లి పెట్టమన్నారు కానీ ఏం తీసుకెళ్లి పెట్టాలో క్లారిటీగా చెప్పలా. నేను చెప్పింది లగేజ్ ని. ఓ ఇంత లగేజ్ ఇల్లు. అవే తీసుకెళ్లి రూమ్ దగ్గర తగలయి. ఓకే క్లారిటీ. అంత లగేజ్ ఇంత లగేజ్ సేమ్ వెయిట్. నీకు బ్యాడ్ న్యూస్. ఏంటి? నీ రూమ్మేట్ సిరి. పడితే నీకు సిరి? ఎంత ఏంటిది? మీరేగా చేటా లగేజ్ తీసుకెళ్లి తగలబెట్టమన్నారు. ఫుల్ క్లారిటీ அதுதான் తగలబెడుతున్నాను పారుంగ. నువ్వు నీ క్లారిటీ చంపుతున్నావు. ఇంత తగలబెట్టమన్నారు, ఇప్పుడేమో వద్దంటున్నారు. క్లారిటీ ఇల్లే, వేస్ట్ ఫెలోస్. మనందరం ఈ గిటార్కున్న స్ట్రింగ్స్ లాంటి వాళ్ళం. ప్రతి స్ట్రింగ్ కో ఇంపార్టెన్స్ ఉన్నా అన్ని కలిపి ప్లే చేస్తేనే మంచి మ్యూజిక్ వస్తుంది. మనం కూడా అంతే. కరెక్ట్. ఎవ్రీ ఇయర్ ఒక బ్రేక్ తీసుకుని ఇలా హాలిడేకి రావాలి. 1 ఇయరా? 6 monthsకి ఒకసారి మీట్ అయితే ఇంకా బెటర్ కదా. 6 monthsా? ఛాన్సే లేదు. ఇయర్కి ఒక్కసారి కలవడమే చాలా కష్టం. పెళ్ళాక మనం యూఎస్ వెళ్ళిపోతాం, వీళ్ళు ఇక్కడ ఉంటారు. మనం మన ఎయిమ్స్, గోల్స్, ఆస్పిరేషన్స్ వెంట పరిగెత్తడానికే టైం సరిపోదు. ఇంకా ఫ్రెండ్స్కి టైం ఉంటుందా? హే, మిమ్మల్ని ఎవరిని డిసప్పాయింట్ చేద్దామని నేను అలా అనలేదు. జస్ట్ ప్రాక్టికల్గా మాట్లాడాను అంతే. ఎవరెక్కడ ఉన్నా హ్యాపీగా ఉంటాం. అందరం కలిస్తే ఇంకా హ్యాపీగా ఉంటాం. యా. లెట్స్ గో ఫర్ డిన్నర్. ఏ రేపు స్విమ్మింగ్? ఓకే. చటాస్ ఆర్డర్. యా, చికెన్. ఫిష్, ప్రాన్స్, క్రాబ్. ఓకే. నానా చాట బంగారం, ఎంత? మేమేం ఆర్డర్ చేసాం ఒకసారి క్లారిటీగా రిపీట్ చేయి. చికెన్, ఫిష్, ప్రాన్స్, క్రాబ్. ఫుల్ క్లారిటీ. ఐటమ్స్ అన్ని ఫ్రెష్ గా బాగుండాలి. ఓకేనా? ఓకే. Super. ఓకే. ఓపెన్ పండుగ. ఏంటిది? ఇదే ఫుల్ ఫ్రెష్. దీనికంటే ఫ్రెష్ కేరళలో ఎక్కడ దొరకదు. రై, ఫ్రెష్ అంటే ఇలా బతుకునే తీసుకురమ్మని కాదు, ఫ్రెష్ గా వండి తీసుకురమ్మని. ఇందాకంత క్లారిటీగా చెప్పలేదే. ఇప్పుడు చెప్తాం కదా. బాగా ఆకలిస్తుందిరా బాబు, వెంటనే వెళ్ళి తీసుకురా వెళ్ళు. సారీ చేట, టైం 10:30, కిచెన్ క్లోజ్, నో ఫుడ్. మరి మా పరిస్థితి ఏంటి? క్లారిటీ లేకపోతే కడుపు కాలుద్ది. ఇప్పుడు నేను క్లారిటీగా గుడ్ నైట్. అంతాక్షరి విత్ డాన్స్ నా? లేదు బాస్, క్లారిటీ కన్నయ్య గడికి ఫుల్ గా క్లారిటీ ఇద్దాం ప్లాన్ చేసాం. దా జాయిన్ అవ్వు. ప్రభాస్. రేయ్, వాడు పోతే వీడు, వీడు పోతే నేను, ఎంత నేను dialogue? పోతే నా అమ్మ. రెబల్ స్టారో. కోసం ఎవడన్నా ఎగ్గబడితే రేయ్ అప్పలనాయుడు, దౌర్జన్యంతో వచ్చినా, దాదాగిరితో వచ్చినా, రౌడీజంతో వచ్చినా, రాజకీయంతో వచ్చినా, గూండాయిజంతో వచ్చినా, గ్రూపులు కట్టడానికి వచ్చినా, పూటకో 7 చొప్పున పోర్టుకు బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. సారీ చేట, చిరిగింది. చేట, ఈ గేమ్ బ్రహ్మాండంగా ఉంది. ఫుల్ క్లారిటీ. నేను ట్రై చేస్తాను. షూర్? షూరు. బాలకృష్ణ చేట, నేను మాట్లాడుతున్నప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి. కాదని ఏది పనిచేసినా నెక్స్ట్ బర్త్డేకి నువ్వు ఉండవు. ఇది ఎంత? సింహాలో మా బాలయ్య బాబు ఎంత సటిల్ గా చేశారు, నువ్వెంత వికిల్ గా చేస్తున్నావు. ఫ్యాన్స్ హర్ట్ అవుతాం. క్లారిటీ. అంద క్యారెక్టర్కి ఇంత క్యారెక్టర్కి కనెక్షన్ ఇల్లిల్లో. ఇంకోసారి ట్రై చేస్తాను. సరే. ఓ మెగాస్టార్ చిరంజీవి. నో డైలాగ్, డాన్స్ పండ్రే. బాగా చేస్తావా? కిలిచ్చిడివే.
మళ్ళీ ఎందుకు కొట్టే చేట? చిరంజీవి గారిలా యాజ్ డిస్ డాన్స్ చేస్తావా? అంత బాగా చేస్తారా? చిరంజీవి గారిలా కేవలం ఆయన ఒక్కళ్ళే చేయాలి, ఇంకెవ్వరూ చేయడానికి వీల్లేదు. ఫ్యాన్స్ ఒప్పుకోం. లాస్ట్ ఛాన్స్. నో చిట్టి, మై ఫేవరెట్ లెంగ్త్ హీరో. షూర్? షూరు. ఓకే. ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే ఈ చాటగాడే. పండు కదరా చాట్ అంటావేంటి? ఓ, మీరు మహేష్ బాబు ఫ్యాన్సో? అవును. అర్థమైంది. మీరు కంటిన్యూ చేయండి, నా పోరే. రేయ్, ఆ, ఎందే ఇదెంత చేట? నా చుట్టూ గ్రూప్ డాన్సా? అది కాదురా, నువ్వు ఎప్పుడో వచ్చి కేరళలో సెటిల్ అయిపోయానన్నావు కదా, నీకు ఇన్ని తెలుగు సినిమాల గురించి ఎలా తెలుసురా? ఓ అదో, సింగిల్ డివిడి 3 మూవీస్ 10 రూపీస్. అంటే పైరసీయా? ఫుల్ క్లారిటీ. నన్ను తీసుకెళ్ళి ఎక్కడ పాడేయండి. ఇదేంటే నీళ్ళ దగ్గర తీసుకొచ్చారంటే? పడేయమన్నారు గానీ ఎక్కడ పడేయాలో క్లారిటీగా చెప్పలేదు. మాల్తి ముద్ర సరిగా పెట్టు. చందు అంటే నువ్వేనా? నువ్వు ఎప్పుడు లేట్ గా వస్తా ఉంటావు కదా, నువ్వు వస్తే టీచర్ ఇక్కడే కూర్చోమన్నారు. ఎందుకు? ఏదో మ్యూజిక్ ఆడిషన్ ఉందంట. మ్యూజిక్ ఆడిషన్ మర్చిపోయాను రా బాబు. అటు ఇటు తిరగద్దన్నారు. ఇక్కడ సిగరెట్ తాకొద్దు. ఇది కూడా మీ టీచరే చెప్పిందా? కామన్ సెన్స్. ఏ చాట బాక్స్, డాన్స్ ప్రాక్టీస్ చేయకుండా ఇక్కడేం చేస్తున్నావు కోతి? ఎందుకంటే నేను నీలాగే లేట్ గా వచ్చాను. Yeah, I'm a sea person. I really love to go to lonely places. వాడి కోసం వచ్చాను. ఓకే ఓకే, ట్రైన్ వచ్చింది. బాయ్. గుడ్ మార్నింగ్. రే ఫాల్తూస్, ట్రైన్ వచ్చి చాలా సేపు అయింది, లేవాలని తెలీదారా? ట్రైన్ కి పంక్చువాలిటీ ఉన్నా లేకపోయినా నీకుందిగా. ఎలాగో వచ్చి లేపుతావని కాన్ఫిడెన్స్ తో పడుకున్నా. ముంబై వెళ్ళి మారావనుకున్నాను రా. మనలో ఉన్న బెస్ట్ క్వాలిటీస్ ని మార్చుకోకూడదు కదా కిల్లర్. సంపుతాను బిడ్డ నేను. ఏ కిల్లర్, ఇంతకు ఇంట్లో చెప్పావా? సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయడం గిటార్ ప్లే చేసినంత ఈజీ కాదమ్మా. చెప్పలేదంటే చెప్పు కిల్లర్, ఇదే ట్రైన్ రిటర్న్ వెళ్ళిపోతాను. సిరిరా. చల్ దిగరా. ఇక్కడ ఆపావేంటి? సమంత డిలక్స్ బాయ్స్ హాస్టల్. వీక్లీ ట్వైస్ గుడ్డు, ఎవ్రీ సండే కోడికూర, మంత్లీ 4500. ఈ మ్యాటర్ నాకెందుకు చెప్తున్నావు? అంకుల్ ఒప్పుకోకపోతే నువ్వు ఉండాల్సింది ఇక్కడేరా. ఇంకా ఇంట్లో చెప్పలేదా? చెప్పలేదు, చెప్పి ఫోన్ చేస్తాను. పారిపోవడానికి కిల్లర్! ట్రై చేయకరా, అంకుల్ కి నువ్వు వచ్చినావని తెలుసు. ఈ రోజు నువ్వు లోపలికి వెళ్ళొచ్చు. వెళ్ళను. ఎందుకు? నేను మీ టీచరు కటిఫ్. నేను కూడా కటిఫ్. అవునా? డెవిల్ కదా. కదా. నన్ను బాగా తిట్టుకుంటున్నారా? అమ్ము టీచర్. రాత్రంతా ఆలోచించాను, నువ్వు చెప్పిందే కరెక్ట్. నేను ఆలోచించాను, నువ్వు చెప్పిందే కరెక్ట్. అయినా అన్నీ నాలా ఒక ప్రాసెస్లో జరగాలంటే ఎలా? లైఫ్లో ఏదైనా నీలా ప్రాసెస్లో వెళ్ళడమే కరెక్ట్. నేను నిన్ను అనవసరంగా హర్ట్ చేశాను రా. నేనే ఫూలిష్గా బిహేవ్ చేశానే. నేనే హర్ట్ చేశాను రా. నో కిల్లర్, ఐ హర్ట్ యూ. సరే కానీ ఇప్పుడు ఎందుకు వచ్చావు? బాంబే నుంచి వచ్చాక ఎక్స్చేంజ్ చేసుకుందాం అన్నావు కదా. నెక్స్ట్ ఎక్స్చేంజ్ ఎప్పుడు? 3 years. 3 years? 3 yearsలో పెళ్ళిళ్ళు అయిపోయి ఎవరెక్కడ ఉంటారు? అంటే పెళ్ళైతే ఫ్రెండ్షిప్ ఉండదా? వచ్చే వాళ్ళు అర్థం చేసుకుంటే ఉంటుంది. నా ఉదయం అర్థం చేసుకుంటాడు.
ఎలా అర్థం చేసుకుంటాడు? నేను చాటింగ్ ఫోన్లో మాట్లాడడం తప్ప అతను ఇంకా డైరెక్ట్గా కలనే లేదు. ఉదయ్ నీలా కాదురా, ఓపెన్ మైండెడ్. ఓహో, మనసులో ఏది పెట్టుకోడు. ఇక్కడ ఏమనిపిస్తే అదే మాట్లాడతాడు. ఆహా, అయితే నా రితు కూడా అర్థం చేసుకుంటుంది. ఏదేమైనా 3 years తర్వాత నెక్స్ట్ ఎక్స్చేంజ్. రే ఫాల్తూస్, హూ మీ? వెళ్ళి రితుని వెతుకుదామా? ఏ కిల్లర్, అనవసరంగా టాపిక్ తీసుకొచ్చి మళ్ళీ మన ఇద్దరి మధ్య గొడవ తేవద్దు. ప్రేమ అంటే చింతపండు వ్యాపారం కాదని ఒప్పుకుంటున్నాను రా ఫాల్తూస్. చల్. నువ్వు చందు కదా? నేను రితుని. గుర్తుపట్టలేదా? హే నువ్వు చందు అయితే తను డెఫినెట్ గా సిరిని. హే రితు. రే రితురా, ఇంటర్లో మన క్లాస్మేట్. గుర్తుపట్టలేదా? గుర్తుపట్టినంత అందంగా తయారైందిగా. ఇన్నాళ్ళు ఏమైపోయావు? ఇంటర్ తర్వాత మా ఫాదర్ కి ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయింది. ఓ అవునా. మళ్ళీ లాస్ట్ ఇయర్ ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం. ఇట్స్ రియల్లీ నైస్ టు సీ యు అగైన్. సో మీరేం చేస్తున్నారు? నేను క్లాసికల్ డాన్స్ నేర్పుతున్నాను. నేను మ్యూజిషియన్. ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నాను. కాఫీ, 1 cup కాఫీ. లేదు, నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది, అర్జెంట్ గా వెళ్ళాలి. ఇంకెప్పుడైనా నెక్స్ట్ టైం. యా యా, ఒకే ఒక తనకేదో అర్జెంట్ వర్క్ ఉందంట. వెళ్ళని. బాయ్ బాయ్. 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 బాబు షాజహాన్, ముంతాజ్ వెళ్ళిపోయింది, వెళ్దామా? ఎందుకే దాన్ని పంపించేశావు? వదిలేస్తే ఈ రోడ్డు మీద తాజ్ మహల్ కట్టేస్తావని. కుళ్ళుకోకే కిల్లర్, నీకు ఇంద్రములు కట్టిస్తాలే. సంపుతో బిడ్డ నేను. చల్. ఏయ్ చందు, వదల్రా. ఎలా గుర్తుపెట్టారా ఆంటీ? నీ ఫేవరెట్ ఆంటీని కదా. ఆఫ్ కోర్స్. వచ్చి 2 రోజులైంది, ఇప్పుడా రావడం? సారీ. ఎంత స్వీట్ గా సారీ చెప్తే ఎవరైనా కన్విన్స్ అయిపోతారు. కాలు తేలినట్టుందే ఏంటి కథ, చాలా హుషారుగా ఉన్నావు? ఓ, నా దగ్గర ఓ సీక్రెట్ ఉంది. సీక్రెటా? ఏంట్రా అది? చెప్పు చెప్పు చెప్పు. నో 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 నో. ఫస్ట్ సిరికి చెప్పి తర్వాత మీకు చెప్తా. కాఫీ. కాఫీ కాఫీ సార్, కాఫీ. నో, ఓకే మేడం, హాట్ హాట్ కాఫీ. ముంబై పోయి మ్యూజిక్ నేర్చుకున్నావా? రైల్వే స్టేషన్ లో కాఫీలు అమ్మేవా? నీ మొహం, ముందు కాఫీ తాగు. ఏంట్రా దయ్యాన్ని చూసినట్టు అలా చూస్తున్నావు? కిల్లర్, ఐ యామ్ ఇన్ లవ్. యా, రితుని చూసినప్పటి నుంచి హైదరాబాద్ చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. అండ్ యు నో వాట్, రెయిన్బో చివర నిలుచుని చాంక్ 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 అని గిటార్ వాయిస్తున్నట్టుంది. ఏంటే, ఏ రియాక్షన్ లేదు? నిన్న నువ్వు దోమలు వెళ్లేలా నోరెళ్ళబెట్టి చూసినప్పుడే అనుకున్నాను ఇలాంటిదేదో రియాక్షన్ ఇస్తావని. అయినా ఇప్పుడు ఏం చేయాలరా? కేక్ కట్ చేసి కాలనీ అంతా పంచిపెట్టరామంటావా? ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడమంటావు? మొన్ననే కదరా అంకుల్ తిట్టింది. అర్థం చేసుకుంటావు అనుకున్నా. సంపుతాను బిడ్డ నేను. చైల్డిష్ గా బిహేవ్ చేయకురా. ముందు కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఇది టైం కాదురా. లవ్ గురించి తర్వాత ఆలోచించొచ్చు. ఆలోచించవచ్చు. దొబ్బే. చెప్పు. ఏంటి సీక్రెట్ రా. సీక్రెట్ కదా ఆంటీ, చెప్పకూడదు. చందు ద చీటర్. హాయ్. నువ్వేంటి ఇక్కడ? ఈ ర్యాక్ పుష్ చేద్దామని. బ్యాడ్ జోక్. జస్ట్ బుక్స్ కొందామని వచ్చా. చూస్తే నువ్వు 9 to 5 జాబ్, బుక్స్ కి బుక్స్, నాలెడ్జ్ కి నాలెడ్జ్. శాలరీ బానే ఉందిగా? ఈ షాప్ మాదే.
మీ డాడీ మిలిటరీ అనుకుంటా. అవును, రిటైర్ అయ్యాకే షాప్ పెట్టారు. ఆ పెట్టేదేదో మ్యూజిక్ షాప్ పెట్టి ఉంటే బాగుండేది. ఎందుకు? నాకు మంచి జాబ్ దొరికేది. మనం 2 రోజులు ముందే కలిసి వాళ్ళం కదా. మ్మ్. మ్మ్. రితు, నీకు గుర్తుందా మన కాలేజ్లో బ్యూటీ కాంటెస్ట్ కండక్ట్ చేశారు? అప్పుడు నువ్వు అలా సోగా ఉండేదానివి, అయినా నువ్వు కూడా పార్టిసిపేట్ చేసావు. విన్నర్కి 98 votes వస్తే నీకు ఓన్లీ 2 votes వచ్చాయి. అందులో ఒకటి నీది ఎలాగో నువ్వే వేసుకుని ఉంటావు. ఆ 2వ vote ఎవరు వేశారో తెలుసా? నేనే. ఇప్పుడు మిస్ ఇండియా నుండి మదర్ ఇండియా వరకు ఎందులో పార్టిసిపేట్ చేసిన విన్నర్ నువ్వే రితు. చందు, బుక్స్ ఏదో కొనాలన్నా? బుక్స్? రితు 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 ఇందులో బెస్ట్ బుక్ సెలెక్ట్ చేయవా? ఐ డోంట్ నో. జనరల్ గా మీకు ఐడియా ఉంటుందిగా, ప్లీజ్. ఇంట్రెస్టింగ్. సేమ్ పెంచ్, నేను కూడా ఇదే తీసుకుందాం అనుకున్నా. రితు, కాఫీకి వెళ్దామా? నో, సారీ. Superb! Mind-blowing! Wow! Excellent! Marvelous! Fabulous! Fantastic! ఇక్కడ నీకు జాబు నేను ఇవ్వలేనయ్యా. సార్, నాకు కావాల్సిందల్లా జస్ట్ గానా భజన బ్యాచ్ లో ఒకడు. నీకు ఈ జాబ్ ఇచ్చి నీ ఫ్యూచర్ పాడు చేయలేనయ్యా. మీరు నా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు. ఎస్, కానీ నేను మీ హోటల్ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాను. రేయ్, ఏమైందిరా? నాన్నని ఎలా ఫేస్ చేయాలో అర్థం కావడం లేదు. ఇది కూడా దొబ్బెట్టావా? ఇక నుంచి నీతో తిరగలేనే. పోరా. నీ దగ్గర పాకెట్ మనీ కూడా తీసుకోలేను. ఇడియట్, నీకు జాబ్ వచ్చింది. వచ్చింది థాంక్స్ టు రితు. అంతేలేరా, చిన్నప్పటి నుంచి నీతో ఉన్నందుకు కష్టాలు నాకు, థ్యాంక్స్ దానికా? ఏ కిల్లర్, అద్దంలో చూసుకుని నాకు నేనే థ్యాంక్స్ చెప్పుకోనే. నీకు చెప్పినా అంతే. లవ్ యు రా. థ్యాంక్స్, నీ వల్లే నాకు జాబ్ వచ్చింది. కంగ్రాట్స్. పార్టీకి పిలిచేంత రిలేషన్ మన మధ్య ఏర్పడింది అనుకుంటా. ఈవినింగ్ సెలబ్రేషన్స్ రెస్టారెంట్ 8 PM. ఐ విల్ ట్రై. ట్రై ఏం కాదు, వస్తున్నాం. యా, జనరల్ గా నేను గిఫ్ట్స్ యాక్సెప్ట్ చేయను, తెస్తే కాదను. ఓకే, 8 PM సెలబ్రేషన్స్. బాయ్. దున్నపోతు మీద వర్షం పడినట్టు మధ్యాహ్నం అంకుల్ దగ్గర అంత సీన్ జరిగినా సిగ్గు లేకుండా ఇంత ఎక్సైటెడ్ గా ఎట్లుండగలుగుతున్నారా? వస్తుందంటావా? 105. వస్తుందంటావా? 106. వస్తుందంటావా? 107. 107 టైమ్స్ జపం చేసావు. వస్తుంది లేరా బాబు. హాయ్. నేను చెప్పానుగా వస్తుందని. మోసుకుని పోదాం. వెళ్దామా? నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? అదే, నీకు జాబ్ వచ్చింది కదా. జాబ్ చేస్తాను. అది కాదు, మీ పెళ్ళెప్పుడని? పెళ్ళి? మా పెళ్ళ? మీరిద్దరూ లవ్ చేసుకున్నారు కదా. మేమిద్దరు లవ్ చేసుకున్నాం నీకెవరు చెప్పారు? ఒకరు చెప్పడం ఏంటి? కాలేజ్ డేస్ నుండి ఎక్కడ చూసినా మీరిద్దరే కలిసి ఉండేవారు. క్లాస్లో, క్యాంటీన్లో, లైబ్రరీలో అసలు మీ మధ్య ఎవరిని దూరనిచ్చే వాళ్లే కాదు.
ఎంటైర్ క్యాంపస్ మీ ఇద్దరికి ఎఫ్ఐఆర్ ఉందనుకునే వాళ్ళం. మా ఇద్దరి మధ్య అలాంటిదేం లేదు. సిరికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. Yeah. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఓ వి జస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. సార్ ఆర్డర్ ప్లీజ్. 1 వెజ్ ఫ్రైడ్ రైస్, 1 వెజ్ మంచూరియన్. ఓకే మ్యామ్. యా. వాట్? ఓకే. వెజ్ ఫ్రైడ్ రైస్. ఓకే మ్యామ్. ఏంటిలా? నేను చూస్ చేసుకోలేను. అదేంటి? నాన్నగారు నేను చెప్తాను. చిన్నప్పటి నుంచి తనకి ఏం కావాలన్నా అన్ని వాళ్ళ నానే సెలెక్ట్ చేసేవారు. కానీ సడన్గా 6 months బ్యాక్ ఆయన ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పుడు తెలిసింది తను ప్రతి చిన్న విషయానికి వాళ్ళ నాన్న మీద ఎంత డిపెండ్ అయిందో. అందుకే చిన్న కన్ఫ్యూజన్. మేడం డ్రింక్స్. ఇంత రీసెర్చ్ ఎప్పుడు చేసావురా? నువ్వు బుక్ షాప్ దాకే ఫాలో అయ్యావు, ఇంటి దాకా వెళ్ళిపోయా. అబ్బో. చందుగాడికి జాబ్ వచ్చింది. Cheers! Hey, thank you Cheers. everybody. Thank you very much. Thank you. Okay, cheers. వచ్చినందుకు థ్యాంక్స్. యాక్చువల్లీ నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఇక్కడికి రావడంతో చాలా రిలీఫ్గా ఉంది. ఫ్రెండ్స్, బాయ్. రే ఫాల్తూస్, ఏంట్రా ఇది? ఫ్రెండ్షిప్ సింబల్. నేను అదే అడుగుతున్నాను, దాంతో ఏంటని? ఫ్రెండ్ అంది, అందుకే. అది నీ ఫ్రెండా? చూడు, నీ బెస్ట్ ఫ్రెండ్ నేను ఒక్కదాన్నే. ఇది జస్ట్ మన ఇద్దరికే. ఇంకెవరితోనైనా షేర్ చేసుకున్నావంటే సంపుతా బిడ్డ నేను. ఏ కిల్లర్, దాని చేయి తగిలిందని నేను హ్యాపీగా ఫీల్ అవుతుంటే నీ ఇన్సెక్యూరిటీ ఏంటి? అంటే నువ్వు రితున్ ఫ్రెండ్గా చూడట్లేదా? నేను దాన్ని లవ్ చేస్తున్న విషయం నీకు తెలీదా? ఓ, అందరిలాగే నువ్వు కూడా ఫ్రెండ్షిప్ని లవ్కి యూజ్ చేసుకుంటున్నావా? తప్పే ఉంది. ఏ రిలేషన్షిప్ కైనా ఫ్రెండ్షిప్ ఏ బేస్. ఈరోజు ఫ్రెండ్ అంది, రేపు లవ్గా మార్చుకుంటాను. గ్యారంటీ ఉందా? ఫుల్ గ్యారంటీ. దా. ఏంటిది? నువ్వు మళ్ళీ ఫుకట్లో తినొచ్చురా. లాస్ట్ టైం బిల్ నేనే కట్టాను. నీ బొంద. నేను చెప్పేది విను. నేను శోభన డాన్స్ అకాడమీలో 1 year కోర్స్ చేయడానికి సెలెక్ట్ అయ్యాను. వావ్, రియల్లీ? నెక్స్ట్ మంత్ చెన్నై వెళ్తున్నా. నువ్వు ఒక్క మంచి విషయం కూడా చెప్పావేంటే? అదేంట్రా, నేను దీనికోసం 3 years నుంచి ట్రై చేస్తున్నా. నీకు తెలుసు కదా. ఏ కిల్లర్, నా లవ్ స్టార్ట్ అయ్యి ఇంకా 3 days కూడా కాలేదు. ఇప్పుడిప్పుడే రితు కొంచెం క్లోజ్ అవుతుంది. నువ్వు సడన్ గా వెళ్ళిపోతే నేను ఎవరితో షేర్ చేసుకోవాలి? ఇది నా డ్రీమ్ రా. ఏదేమైనా సరే నేను చెన్నై వెళ్ళాల్సిందే. నాకు తెలుసు నువ్వు ఇలాంటి కోతి పనులు చేస్తావని. ఇది జెరాక్స్, ఒరిజినల్ ఇంట్లో పెట్టా. ప్లీజ్. ఇంకా 1 month టైం ఉంది, ఆలోచిద్దాం లేరా. వెళ్ళనని చెప్పు కిల్లర్, వెళ్ళని చెప్పు. సరే వెళ్ళనులే. ఇంకా లంచ్కి వెళ్దామా?